ఇక చూడురి ఒక గమ్మతైన ముచ్చట పట్టుకొచ్చిన. సపోజ్ ఇవాళ పెళ్ళి అయింది అనుకో, ఇవాళ పెళ్ళి అయితే రేపు పిల్లపిల్లగాని మనం కూడా తీసుకోపోతున్నాం అని చుట్టాలను పక్కాలను లేకపోతే మన దగ్గర వాళ్ళని తీసుకొని పోతాం. పోగానే ఏం చేస్తారు, ఆడికి పోగానే ఏ సంప్రదాయం ప్రకారంగా ఓ చీరో లేకపోతే జాకెటో లేకపోతే పాయింటో అంగో ఇస్తారు. 4 పెడతాం అన్నట్టు మళ్ళీ లాస్ట్ 4 మళ్ళీ 4 పెడతారు. 4 పెట్టినాక ఇక పిల్లగాడు చిన్నపాటి ఏదో ఒకటి ఉంటుంది కదా, అలగపోవడం అదో ఏదో జరుగుతుంది. అలగపోయినప్పుడు ఏమాడతాడు, ఆయన ఫ్రిడ్జ్ ఆడతాడు. ఫ్రిడ్జ్ ఆడితే బాగుపడుతులే, ఫ్రిడ్జ్ ఏది నీకు ఏకంగా ఏసీ పెడతామంటారు. ఆయన సైకిల్ మోటార్ ఆడతాడు. సైకిల్ మోటార్ ఆడితే సైకిల్ మోటార్ ఎందుకు నీకు కారే పెడతామని అంటారు. ఏదో రకంగా ఇక అప్పటి బాధ పట్టుకొని బాగా దండం పెట్టి దశక పెడతాను, కాళ్ళు వెళ్ళి మొక్కి సంకలు ఎత్తుకొని చిన్నగా వచ్చి ఇంటికి పెడతాం. గీడికైతే ఏంటనే జరిగే ముచ్చట గదే. కానీ గిదేదో ఊరుంది, ఇబ్రహీంపట్నం మండలం అంట, పిలగానూరు. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం. పిల్లగాందేమో దండుమైలారం, పిల్లదేమో అలాసుగూడ అంట. లగ్గం అయిందట. లగ్గం కాగానే ఇక మళ్ళీ పోలగా ఇంటికి. ఇక చీకటి అవుతుంది, చాలా దూరం ఉన్నట్టుంది ఊరు. పిల్లగాడు జరంత నెమ్మదస్తుడు ఉన్నట్టుంది. సరే పా అని ఇక చిన్న తీసుకొని పోతున్నాగానే వెనకంగా బస్సు వచ్చిందంట. ఆ తర్వాత ఇంకా కార్లు బీర్లు అన్నీ కలిసి ఇక చిన్న బయలుదేరారు. చిన్న బయలుదేరగానే ఊరి దగ్గర రాగానే పిల్ల అడిగిందట. అంత బాగానే ఉంది కానీ మరి ఇక గొల్లెం సప్పులు లేదు, ఇక తాళాల సప్పులు లేదు, ఏమాయా అని అడిగిందట. ఆ తాళాలు ఏంది తలుపులు ఏంది ఏం సప్పడమ్మా, మరి నాకైతే అర్థం కాలేదు, మరి ఏందో చెప్పరాదు అన్నాడు. ఎవరిని పెళ్ళి అయినా కానీ డీజే బీజే పెడతారు, బ్యాండ్ మేళం పెడతారు, ఏజ్లే లెక్క లేదు, ఉత్త కొనబోతున్నావు పెడతారు. ఇది పెళ్ళి అంటారా, గిట్టేటు ఉంటుంది లెక్క అన్నాడ. గట్ట కాదమ్మా, ఊరు చాలా దూరం ఉంది కదా, మనం ఇంటికి పోయేసరికి 2-3 అయితే తెల్లారామని అవుతుంది. ఇక ఎందుకులే అనే ఉద్దేశంతో గది పెట్టలేదు. ఏమనుంటే రేపు చూసుకుందాం తీయరాదు, ఇవాళైతే ఇక ఎట్లా అయిపోయి ఇక దిగరాదు అన్నసరికల్లా నేను భరత్ ఉంటేనే వస్తాను నీ ఇంటికి, లేకపోతే నీ భరత్ లేదు నీ ఇంటికి రా, నేను రానని పెట్టిందట. అయ్యో గట్టెట్టుంటుందమ్మా అమ్మ భరత్ చల్లకుండా, ఇప్పుడు భరత్ కోసం నన్ను ఇచ్చిపెట్టిపోతావా అంటే ఇచ్చిపెట్టిపోతావా అంటావా, ఇంకా కాతం కారు దిద్దనే ఉందట. పిల్లెమ్మడి వచ్చినాడు ఒక పెట్టి పెట్టిందట, పిల్లగాని ఎమ్మడి వచ్చినాడు ఒక పెట్టి పెట్టిందట. ఆడంగా ఈడంగా దెబ్బలు కొట్టిందట, దెబ్బలు కొట్టి పత్తలే కూడా వీకిందట. ఇక ఎక్కడవా అంత పోలాడితే ఇంకా దొరికేది ఎక్కడిది, ఇక దొరకలే. ఇక పిల్లగాడు అలగబోతున్నా, ఈ పిల్లి అలగబోయింది, అలగబోడు కాదు అటే పోకుండా పోయింది. ఇగో చూడు ఊర్లల్లో ఈ డీజేలకు అలవాటు పడి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గింతగానం తయారైతే ఎట్ట పాడేస్తారు చెప్పురి. పిల్లగాడు నిమ్మతస్తుడు ఉన్నట్టుంది. గంత దూరం పోయేసరికల్లా జర లేట్ అవుతుంది, ఎందుకులే మరి డీజేలు బీజేలు పెట్టుకుంటే. ఇప్పుడు ఏది డీజే పెట్టుకున్నా ఉత్తగా అవుతుందా, డీజేకో 20,000 అవుతుంది. డీజేకు 20,000 పెట్టినంత మాత్రం బిగానే అవుతుందా. ఆ ముందర కూర్చున్న వాళ్ళకి ముందర ఎగరాలంటే మరి కడుపులో ఆయమన్నట్టు ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి. ఆ ఇంగ్లీష్ అని కాడికి పోతే దానికో 20,000-25,000 అవుతుంది. ఇదంతా అయినాక మళ్ళీ చిన్నపాటి పంచాయి అవుతుంది. ఎన్ని రకాలే, ఒకటి ఈ పాట అంటే ఒకటి ఆ పాట అంటాడు. ఇవన్నీ లొల్లీలు ఎందుకురాని ఆయన. పెళ్ళి అయితే అయిపోయింది, పుస్తకం అయితే కట్టినాం, ఇక్కడ తిన్నాం, ఆయన సకదానంగా తిన్నాం, మన ఇంటికి మనం పోదాం అని పిల్లగాడు ఆలోచిస్తే లేదు నాకు మంచి ఆయన డీజే కావాలి, నాకు బ్యాండ్ మేళం కావాలి, బ్యాండ్ మేళం ఉంటేనే ఉంటా లేకపోతే లేదని పత్తలే కూడా వీకిందట. గిట్ట తయారయ్యారు అమ్మాయిలు. డీజే లేకుంటే మొగ నీసి పెట్టి పోతావమ్మా. సరే మరి ఇవాళ పోయినావు, మరి రేపు రావా పుసుకున్న, రేపు ఇక రాకుండా ఉంటావు. కానీ ఆ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు ఏదో నచ్చజెప్పి పట్టుకొస్తారు. కానీ ఇక నువ్వైతే చరిత్రకి ఎక్కినట్టు ఓ చెల్లా, నేను ఆ ఊళ్ళో మొత్తం వాళ్ళు చూసినా కానీ అమ్మరు కొడుకో పెళ్ళి అయినాడే వెళ్ళిపోయిందిరో, పెళ్ళి అయినా వెళ్ళిపోయింది అంటారా అనరా. ఇంకో గిసన్ పని చేయకురు ఓ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఉన్నంతలో చేసుకోవాలి పెళ్ళి. ఇప్పుడు మన దేవులు ఎన్ని పాయలు ఉంటే గంతనే ఎదురపడాలి. ఎక్కువ కూడా పడితే బాగుండదు కదా. సరే పైసలు ఉన్నా కానీ సమయం అన్న చూసుకోవాలి కదా. ఇప్పుడు పైసలు ₹1,00,000 ఉంటాయి అనుకో, సపోజ్ ఆస్తి పర్లే కావచ్చు. కానీ మరి చాలా దూరం ఉంటే మరి దూరం ఉండేసరికి మనం భరత్ మామూలుగా భరత్ తీస్తే ఎప్పుడు తీయాలి. ఇవాళ పొద్దుగాల 7 వరకు పిల్లగాడు ఊరు చేరితే 7కి డీజే పెట్టినా కానీ ఏమైనా పాట పెట్టినా కానీ చూస్తానుకో 4 వస్తారు, చూసినా అన్నం ఉంటుంది. ఏకంగా వచ్చి తీర ఒకటి రాత్రి వచ్చి డీజే పెట్టుకొని ఎగిరితే ఎవరు ఉంటారు, పాడైపోను. ఆ దోసగాలు కూడా ఆడికి తాయి నెవరు కొంటారు, నెవరు పెడతారు, నెవరు పెట్టి మొత్తం వేడికి ఆడికి ఆగమాగం అవుతారు. 4 సప్పగా అయితే ఏడబడినోడు ఆయన మాతాడు. ఏమైనా పొద్దుగాల లేచి ఏమైనా అంత తాగుడు తాగితే ఒకరు రాకపోయినా ఎవరు భరతకంటే నువ్వు తెల్లారు జామున వస్తే ఓడొస్తారు రా అని అంటారు. ఉత్తపుణ్యానికి అయితే బాగా తాగిరి పొద్దుగాలు లేచి పోసిరు అయిపోయాయి. అందుకోసమనే జర్ర ఆలోచించి పెళ్ళిళ్ళు అయినాక ఆలోచించి ఈ భరతులు కానీ డీజేలు కానీ ఈ పెట్టుకునే కాడ జర ఏమంటారు కోపతాపాలు లేకుండా మంచి చేసుకుంటే సుఖ సంసారం అనేది ముద్దుకుంటుంది. ఇక గిట్నే కావాలంటే ఇక ఎప్పటికున్నా ఇది నత్తే వాక్క. ఇక చెల్లే అక్క అంటున్నాయి, నువ్వు ఎంత చిన్నావు కానీ ఇక ఉంటా జర గిసోడు పని చేయక ఏడు నువ్వు మమ్మ కానీ పోయి ఆ పొరగాడు మొత్తం పర్సన్ తిరుగుతున్నట జర పోయి ఆ పొరగాని ఓదార్చిపో చెల్లే. ఇక ఉంటా.